అట్లా ఉండేది. సో, ఎప్పుడైతే మా ఆమె చర్చికి పోయిందో, అప్పుడు నుండి మొత్తం అన్నీ మానేసింది. హ్మ్. అన్నీ మానేసి ఆమె పూర్తిగా కంప్లీట్‌గా దైవభక్తులకెళ్ళిపోయి చర్చికెళ్ళినప్పుడు. చర్చికెళ్ళిన తర్వాతనే మా కుటుంబం మారింది. అసలు హ్మ్. మా కుటుంబం డెవలప్ కావడానికి కారణం ఏందంటే చర్చ్. ఎందుకని? ఎందుకనంటే మాకు నేను చెప్పాను కదా! మాకు ఇల్లు గుడిసె కూడా గతిలేదు. సో, మా మదరు చర్చికి పోయినప్పుడు వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బిడ్డలంతా కూడా ఉన్నతమైన చదువులు చదివి, ఉన్నతమైన ఉద్యోగాలు చేసేది ఆ రోజుల్లోనే. హ్మ్. ఆ రోజుల్లోనే. ఎందుకంటే బ్రిటిష్ ఎడ్యుకేషను మెల్లమెల్లగా అందుబాటులోకొచ్చింది హ్మ్. తెలంగాణలో గూడా. హ్మ్. సో, బ్రిటిష్ స్కూల్స్‌కు వాళ్ళు పోయేది. అంటే తెల్లవాళ్ళు పెట్టిన స్కూల్స్‌కి పోయి, హ్మ్. మిషనరీ హాస్పిటల్స్, మిషనరీ స్కూల్స్‌కు వాళ్ళు పోయి క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళకి హిందుత్వం ఇట్లా మతం అనేది అట్లా ఏం లేదు. అప్పుడు స్కూల్స్ ఎవరైనా రావచ్చు. ఎవరైనా రావచ్చు. ఇప్పటికి కూడా ఎవరైనా పోవచ్చు. ఇప్పుడు కాదు. ఆ టైంలో హ్మ్. అంటే నేను విన్నదేంటంటే బ్రిటిష్ వాళ్ళు కావాలనే ఈ చిన్న అంటే చిన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఫోకస్ చేసి వాళ్ళ మత మార్పిడి కోసం, వాళ్ళ స్వలాభం లేదండి. కోసం చేశారు అనేది ఒక నానుడి. తప్పది. అది తప్పా? తప్పు.